డబ్బు సంపాదనకే ప్రాధాన్యతనిస్తున్న ఆధునిక ప్రపంచంలో విలువలు మారిపోతున్నాయి. భౌతిక సంపదల విలువ పెరుగుతున్న కొలది మనిషి విలువ తగ్గిపోతుంది. దక్షిణ జర్మనీలోని ఒక హోటల్ ప్రకృతి సిద్ధమైన వనరులను వినియోగించడంలో ప్రసిద్ధి చెందింది. ఆ హోటల్ ప్రవేశ ద్వారం వద్ద మాకు అత్యంత ప్రాముఖ్యమైనది అని వ్రాసి ఉంది. దాని లోపల ఏముందో చూడడానికి ఆతృతతో తలుపు నెట్టిన వ్యక్తికి తన ఎదుట ఉన్న నిలువెత్తు అద్దంలో తన రూపమే కనిపించింది. అతడు ఆ హోటల్ వాళ్లకు అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి అని అతనికి అర్థమైంది. కుటుంబంలోని వ్యక్తులను చులకనగా చూసేవారికి, ఉద్యోగస్తులకు విలువనివ్వని యాజమాన్యానికి ఇది ఒక గుణపాఠం. మన జీవితంలోనికి ప్రవేశించే ప్రతి వ్యక్తికి విలువనిచ్చినప్పుడే జీవితం ఆనందమయమవుతుంది. మీకో విషయం తెలుసా? మనకు ఈ లోకంలో ఎవరు విలువనివ్వకపోయినా మనము దేవునికి ఎంత ప్రియమైన వారము, విలువైన వారము. ఆయన తన అరచేతుల మీదనే మనల్ని చెక్కుకున్నాడని బైబిల్ ప్రబోధిస్తుంది. అంటే మనం ఎంత విలువైన వారమో ఊహించండి. ఇక ఎప్పుడే గాని నేను ఎందుకు పనికిరాని వాణ్ణి అని గాని, నేనంటే ఎవరికి ఇష్టం లేదని గాని బాధపడవద్దు. మనం చాలా ప్రశస్తమైన వారమని అనుకుందాం. ఆ విధంగానే జీవిద్దాం.